ఇందిరా పార్క్ కి సంబంధించి చూసుకున్నట్టయితే జల సెక్రటేరియట్ పిలుపుతో మాత్రం సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా మంది కార్మికులందరూ రావడం జరిగింది. ప్రస్తుతం థామస్ రెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, మీ చలో సెక్రటేరియట్ సక్సెస్ అయిందా? ఇవాళ 100% చలో సెక్రటేరియట్ సక్సెస్ అయింది. ఇవాళ కేవలం అధికార హోదాతోటి పోలీసులను అడ్డం పెట్టించి మాకు పర్మిషన్ ఇవ్వకుండా ముప్పు తిప్పలు పెట్టి రాత్రి మా నాయకులందరినీ ఇంటికి పోయి భార్య పిల్లలను కూడా ఇబ్బంది పెట్టి ఇప్పటిదాకా అరెస్ట్ చేసి ఇబ్బంది పెట్టినా కానీ ఈ సంఖ్యలు తెంచుకొని ఇవాళ మీరంతా చూసిండ్రు. ఇవాళ కార్మికులు అశేషంగా వచ్చిండ్రు. 10,000 మంది దాటింది. ఇంకా అందుకే మేము చెప్పినాం, సరే మాకు పర్మిషన్ ఇక్కడ ఇచ్చారు, కనీసం మాట్లాడుకునే అవకాశం వచ్చినందుకు సక్సెస్ అయినందుకు మేము సంతోషపడుతూ, రెండోది దీన్ని ఇట్లనే వదిలిపెట్టదలుచుకోలేదు. తప్పకుండా దీనికి రివెంజ్గా వచ్చే 9వ తారీఖు నాడు మేము మిగతా అందరికి కూడా మాట్లాడుకొని తప్పకుండా సమ్మె నోటీస్ ఇస్తాం. బస్కా పయ్యా నై చలేగా అంటేనే ఈ ప్రభుత్వం దిగొస్తుంది. ఇది ప్రజా వ్యతిరేక ప్రభుత్వం, ఇది ఆర్టీసీ వ్యతిరేక ప్రభుత్వం. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయకుండా కావాలని చెప్పి ప్రైవేట్ పరం చేసే కుట్రలు జరుగుతూ ఉన్నాయి. ఆర్టీసీ ఆస్తుల మీద కన్నేసిండ్రు. ఆర్టీసీ నష్టాల్లో లేదు. 2,350 కోట్ల అప్పుల్లో ఉంటే లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయి. కానీ ఎవరైనా డిఓటీ బీఓటీకి మరి ఎవరైనా అటువంటి మా ఆస్తులు తీసుకుంటే ఊరుకునేది లేదు. ఇలా ఆర్టీసీకి ఏం తక్కువ? మరి వాళ్ళ మెట్రోని మీరు హస్తగతం చేసుకున్నారు, అది తెల్ల ఏనుగు. మరి అటువంటి దానికి మీద ఏం కన్నేసిండ్రో ఇలా ఆర్టీసీ మీద కూడా ఆస్తుల మీద అదే కన్నేసినట్టుగా అందరికీ అర్థమైపోయింది. కార్మిక వ్యతిరేక ఏ పార్టీనైనా మేము క్షమించలేదు. ఆనాడు చంద్రబాబును చూసినాం, వేరే అందరిని చూసినాం, మొన్న కేసీఆర్ ప్రభుత్వాన్ని చూసినాం. ఇవాళ మాట ఇచ్చి తప్పుతున్నారు. మీరు ఒకటే అడుగుతున్నా నేను ప్రభాకర్ అన్నని, నిజంగానే నిన్న మీరు ఇచ్చింది కదా స్కోలింగ్లు, మరి మీ మీద మేము అడిగిన ప్రశ్నలకు జవాబేది? ఆ ప్రభుత్వం చేయలేదు కాబట్టే మీరు చేస్తా అన్నారు. మేము అందుకే మీకు ఓటేసి గెలిపించినాం. మళ్ళీ వాళ్ళ పేరు ఎందుకు చెప్తా ఉన్నారు? మీరు చట్టం చేసింది ఆ ప్రభుత్వం, ఆ చట్టాన్ని గౌరవిస్తారా లేదా? అది అమల్లో ఉంది, దాన్ని రద్దు చేస్తారా? పోనీ రద్దు చేస్తా అని మీరు ప్రకటన ఇవ్వండి, అప్పుడు మేము చూసుకుంటాం. లేదా ఇంప్లిమెంట్ చేయండి. మీరు మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను కాదని చెప్పి ఇవాళ కొత్త కొత్త మాటలు ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి అవే మాటలు చెప్తే కల్లబొల్లి మాటలు. మేము చిన్న పిల్లలం కాదు చాక్లెట్ ఇస్తే నవ్వుకోవడానికి. కాబట్టి ప్రభాకర్ అన్న, నువ్వు విద్యార్థి నాయకునివి, నువ్వు పార్లమెంట్లో పనిచేసినావు, అసెంబ్లీలో ఉన్నావు. ఇవాళ నీ శాఖని నేను చాలాసార్లు చెప్పిన, నీ శాఖ మీద విస్తృతంగా సర్వే చేసి నువ్వు అన్ని రిపోర్ట్ ముఖ్యమంత్రికి ఇచ్చి చేయాల్సిన బాధ్యత నీకుంది. ఇలా చేయలే. రెండోది, బడ్జెట్లో అందరికి పెట్టినావు కదా ప్రజాప్రభుత్వం, ఈ బడ్జెట్లో ఆర్టీసీకి బడ్జెట్ ఎందుకు పెట్టాలి? అంటే నిర్వీర్యం చేయాలనా? ప్రైవేట్కు అమ్మేయాలనా? ఎందుకు పెట్టినావు? రెండోది, అందరు రియంబర్స్మెంట్ ఇచ్చాను, రాజశేఖర రెడ్డి గారు ఇచ్చాను, అందరు ఇచ్చాను, మరి నువ్వెందుకు ఇవ్వవు? ఇవాళ ఈ ప్రభుత్వం మాకు రియంబర్స్మెంట్ ఇవ్వట్లేదు. కారణం చెప్పు ప్రభాకర్ అన్న, ఎందుకు ఇవ్వట్లేదు? ఎందుకు ఇవ్వరు? ఇవ్వరా చెప్పుండ్రి. మరి అట్లాగే కొత్త బస్సులు కొనమన్నాం, మీరు కొంటా అంటున్నావు. ఎన్ని పైసలు పెట్టుకున్నారు మీ ఖజానా నుంచి? తెల్లపత్రం రాయండి. బస్సులు కొనరా మీరు? ఎన్ని బస్సులు కొన్నారు? ఇవాళ ఎలక్ట్రిక్ బస్సులు మా మీద నెట్టేస్తా ఉన్నారు. ఒలక్టో కంపెనీ, జేబిఎన్ కంపెనీలకి మీకు ఏం లాభాలు ఉన్నాయో మాకు తెలియదు. మిమ్మల్ని ఏం నిందించాం, కానీ మాకు అనుమానం ఉన్నది. వాళ్ళేమో మీ కేంద్ర ప్రభుత్వ గ్రాంటు ఆ కంపెనీలకు ఇస్తుంది. ఒక బస్కి 36 లక్షలు సబ్సిడీ ఇస్తుంది. మరి ఆనాడు ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు జేఎన్ఎన్యూఆర్ బస్సులకి దీనికి కేంద్ర ప్రభుత్వ గ్రాంట్గా ఆర్టీసీకి ఇచ్చిందా లేదా? మరి ఆ ప్రభుత్వం మీద ఇంకా అంటున్నారు. ఆనాడు ఆ ప్రభుత్వం కాదన్న తర్వాతనే మిమ్మల్ని తెచ్చినాం కదా, మరి ఇవాళ వాళ్ళదనకండి. దీనికి జవాబు చెప్పండి. రెండోది, జేబీఎం బస్సులు ముఖ్యమంత్రులకి కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి అంశాల మీద స్వయం ప్రతిపత్తి ఉన్నదా లేదా? మీరు తెల్ల పేపర్ ఇవ్వండి, ముఖ్యమంత్రి గారు చెప్పండి. ఉన్నప్పుడు ఆ ప్రభుత్వాలు మేము ఇంప్లిమెంట్ చేయాలన్నారు. మీరు ఎందుకు చేస్తా ఉన్నారు? మీరు నిజంగానే దీన్ని చేసి ఇబ్బంది పెట్టుడా? మీరు కూడా చేయాలండి. మేము ఒకటే కోరుతా ఉన్నాం, ఈ తెల్ల ఏనుగులు ఈ బస్సుల ద్వారా ఆర్టీసీ ఉండదు. ఇవాళ ఆ బస్సు మీద అంతా కూడా ఎవరు అవుట్ సోర్సింగ్, కేంద్ర ప్రభుత్వ విధానంలో థర్డ్ పార్టీ అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా రికమెండ్ అవుతా ఉన్నది. వాళ్ళకి శాంటిటీ లేదు. ఇది ప్రజా రవాణా, భద్రత కోల్పోతారు. ఇవాళ చాలా ఇబ్బందులకర పరిస్థితి ఉంది. కాబట్టి ఉపాధి ఇస్తారు కదా, మీరేంది? మేము ఉద్యోగాలు ఇస్తున్నాం, జాబ్ క్యాలెండర్ ఏది? నీ జాబ్ క్యాలెండర్? ఆర్టీసీలకు చోటు లేదా? నీ జాబ్ క్యాలెండర్లను అడుగుతా ఉన్నా. ఆర్టీసీని నిర్వీర్యం చేస్తావా? జాబ్ క్యాలెండర్లో ఎందుకు పెట్టావు అని అడుగుతా ఉన్నావు. కాబట్టి 18,000 మంది రిటైర్డ్ అయితే
ఎందుకు మరి రిక్రూట్మెంట్ చేయలే, ఎందుకు ప్రమోషన్లు ఇవ్వలే? అధికారుల మాట వింటున్నావా? నీ వెనక ఎవరున్నారు సరిచూసుకో. ఇవాళ నిన్ను చక్కబెట్టుకో అన్నా అంటున్నా. ఈ ప్రభుత్వాన్ని నమ్మం, తప్పకుండా పరిష్కారం చేసే వరకు, నిన్న మొన్నటి వరకు మీరు సమయం ఇవ్వమన్నారు. ముఖ్యమంత్రి మీద అపారమైన గౌరవం, నమ్మకం మీ మీద పెట్టినాం, ప్రభుత్వం మీద పెట్టినాం. ఏదో వెనక ముందు ఇస్తారని 2.5 సంవత్సరాల తర్వాత కూడా మీరు పాడిందే పాట ఏదో అన్నట్టు చెప్పారు నిన్న. ఇది కరెక్ట్ కాదు కాబట్టే ఇలా తిరుగుబాటు. ఇలా కార్మికులు ఎంత రేష పౌరుషంతో ఎన్ని వేల మంది వచ్చిండ్రో అర్థం చేసుకోండి. తర్వాత కూడా సమ్మె నోటీస్ ఇస్తే ఎక్కడ బస్ అక్కడ బల్లుల్లాగా కూడా గడుచుకున్నట్టుగా ఉంటాయి. ఆ పరిస్థితి మాది కాదు, మీ వల్లనే ఇలాంటి పరిస్థితి వచ్చింది. రేపు ఏ పరిస్థితి వచ్చినా మీరే కారణం. కాబట్టి అసెంబ్లీకి ముందే మీరు తీర్మానం చేసి జేఏసీని పిలవండి. మేమేం పాపం చేసినాం ప్రభాకర్ అన్న? మమ్మల్ని విలువవా? ముట్టుకోవా? అంటరాని వాళ్ళమా? సవత్తాలు పిల్లలమా? ఎందుకు మమ్మల్ని విలువవు? పిలిచి మాట్లాడాలి కదా. ఇంత పెద్ద మీకు సెక్యూరిటీ లేదా? మీకు విజిలెన్స్ రిపోర్ట్ లేవా? మేము ఏం చేస్తున్నామో తెలుస్తలేదా? మరి అంతా తెలిసిన తర్వాత మమ్మల్ని పిలవకపోతే ఇక వీళ్ళు ఏం చేస్తారన్నట్ట? తప్పకుండా ఆత్మాభిమానం దెబ్బతిన్న తర్వాత ఎవరు కూడా ఆగరు. ఏ త్యాగానికైనా సిద్ధం. ప్రాణం పెట్టైనా ఆర్టీసీని కాపాడుకుంటాం, కార్మికులను కాపాడుకుంటాం, సమస్యలు పరిష్కారం చేసుకుంటామని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. సో మొత్తంగా ఏదైతే ఇప్పటి వరకు న్యాయంగా మేము అడిగిన సమస్యలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా నెరవేర్చాలని కూడా చెప్తున్న నేపథ్యం ఉంది. జాబ్ క్యాలెండర్ అని అన్న నేపథ్యం ఉంది, కానీ జాబ్ క్యాలెండర్ లేదు, ఇప్పటి వరకు లేదు. ఆర్టీసీకి సంబంధించి ఒక జాబ్ను కూడా అందులో తీసుకున్న పరిస్థితి లేదు. కాబట్టి వెంటనే తమకు ప్రభుత్వంలో విలీనం చేయాలని, తమకు న్యాయపరంగా రావాల్సిన హక్కులన్నీ కల్పించాలని కూడా థామస్ రెడ్డి చెప్తున్న నేపథ్యం. వీడియోస్ ప్రభాకర్, హైదరాబాద్.